కాబట్టి ఈ కయాప లాంటి వ్యక్తిగా మీరు ఉండొద్దండి. ఖచ్చితంగా కయాప అనే వ్యక్తిగా మీరు ఆలోచించుకొని, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయరు. వాళ్ళు పక్కనున్న మనుషుల ద్వారా ప్రోత్సహించి చంపే వాళ్ళుగా ఉంటారు. అది స్త్రీలైనా పురుషులైనా, ఏదేమైనా ఒక స్త్రీ అయినా పురుషుడైనా లేదంటే ప్రధాన యాజకుడైనా ప్రధాన అధికారి అయినా మంచి పనిని చేస్తున్నారంటే వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో ప్రయత్నించేవారుగా ఉన్నారంటే, మంచి పని చేస్తున్నారంటే అధికారంలో నుంచి దింపేస్తారు, మంచి పని చేస్తున్నారంటే అలాంటి వారిని చంపేస్తున్నారు, మంచి పని చేస్తున్నారంటే అణుగుదొక్కుతున్నారు వాడిని ఎదిగనీయకుండా. మరి ఆ రోజుల్లో ఎంతోమంది కయాప లాంటి వ్యక్తులు ప్రధాన యాజకులు ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన కత్తి కానీ బాంబు కానీ తుపాకు కానీ పట్టలేదు. పట్టింటే ఏ రోజో యేసుక్రీస్తు వారు అంతమయ్యిపోయేవాడు. కానీ ఆయన పట్టుకునేది ఏదైనా ఉందంటే ప్రేమ. ఆ ప్రేమ వల్లనే అనేక మంది రక్షింపబడ్డారనే విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. సమాజంలో యేసుక్రీస్తు వారు విన్న మాటలు మనుషుల పట్ల కానీ వాళ్ళ జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఈ విషయాలు ఆలోచిస్తారని, కయాప లాంటి వ్యక్తిగా మనం ఉండకూడదని. కయాప అంటే యేసుక్రీస్తు వారిని చంపాడు కదని మేమెవరిని చెప్తామా అనుకుంటారా? మీరు అట్లా అనుకుంటే పొరపాటు. మీరు కూడా పక్కనున్న ఇంటి వారిని చంపే పరిస్థితుల్లో ఉంటాయి. చంపుతారా లేదా? చంపుతారు. ఏంటి చంపుతారా? ఆస్తి విషయంలో చంపరంటారా? గొడవల విషయంలో చంపరంటారా? చెప్పండి. ముఖ్యంగా ఆస్తి విషయంలో చంపుతున్నారు. సొంత అన్నదమ్ములే కొట్లాడుతున్నారు. నిజమే కదా? అలాంటి స్వభావం ఉందంటే కయాప లాంటి వ్యక్తి నీకు ఆలోచన వచ్చిందనే చెప్పాలి. నిజమే కదా? ఈరోజు ఫ్యామిలీలానే కయాప లాంటి ఆలోచనలు ఉన్నాయా ఉండవా? ఉన్నాయా లేదా? ఉన్నాయా? చంపరు. కానీ కయాప లాంటి యేసుక్రీస్తు వారి వేలాడిదీసి యేసుక్రీస్తు వారిని చంపరు. కానీ అనేకమైన మాటలతో చంపుతున్నారా లేదా? ఎక్కువ మనకు అధికారం ఉంటే, బలం ఉంటే ఖచ్చితంగా ఎవరు చూడకపోయినా ఖచ్చితంగా చంపేసే వాళ్ళమే. ఈరోజు టీవీ 9లో చూడండి, ఈ ఆస్తి విషయంలో, అన్నదమ్ముల విషయంలో, కుటుంబం విషయంలో కయాప లాంటి ఆలోచనలు కలిగిన వారే, కయ్యేను లాంటి వారి ఆలోచన కలిగిన వారే చాలామంది చంపుతున్నారు. మనం అలా చంపం, కానీ మాట వలన చంపుతున్నాం కదండి. అలా ఉండకూడదని బైబిల్లో కయాప అనే ఒక వ్యక్తి గురించి మనం చెప్పాడు. చెప్పినప్పుడు కూడా మీరు కయాప లాంటి మీరు ఆలోచనలు కలిగి ఉంటే ఖచ్చితంగా మీ జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే ఎదిగిన వాళ్ళని ఎదిగినీయండి, చేసే వాళ్ళని ప్రోత్సహించండి. కాళ్ళు బట్ట కానీ చేతులు బట్ట కానీ లాగద్దండి. లాగితే మీరే గుంతలో పడతారనే విషయాలు ఆలోచిస్తారని విషయాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి.